బిఎన్ఎస్ సెక్షన్లు 64, 66, 109/1 కింద సంజయ్ రాయ్ కి జీవిత ఖైదు విధించారు న్యాయమూర్తి. మరణించే వరకు దోషిని జైలులోనే ఉంచాలని తీర్పులో స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే నిందితుడికి 50,000 రూపాయలు జరిమానంగా విధించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిబిఐ 120 మందికి పైగా సాక్షుల నుంచి వాంగ్మూలం తీసుకుంది. తొలుత ఇది గ్యాంగ్ రేప్ గా వార్తలు వచ్చినప్పటికీ దానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించలేదు. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ ను ఆగస్టు 10న కోల్కతా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో ఆర్టికల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తానా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అభిజిత్ మండల్ ను అరెస్ట్ చేసింది. సాక్ష్యాలు తారుమారు చేశారన్న ఆరోపణలపై వారు అరెస్టు కాగా తర్వాత వారికి ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ లభించింది. వారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి 90 రోజుల్లో అనుబంధ ఛార్జ్ షీట్ ను ఫైల్ చేయకపోవడంతో ఈ బెయిల్ లభించింది. ఇక సంజయ్ కు శిక్ష ఖరారు నేపథ్యంలో కోర్టు వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేశారు.